అండి, నేను మీ శోభారాణి కేత. ఈరోజు చెప్పాలనుకున్న టిప్ ఏంటి అంటే, చాలా మందికి హెయిర్ ఫాల్ అయిపోతుందని కాల్ చేస్తుంటారు నాకు. అలానే వాళ్ళ హెయిర్లో డాండ్రఫ్ ఉందని కాల్ చేస్తూ ఉంటారు. సో హెయిర్ ఫాల్ అనేది చాలా రీజన్స్ అండి. ఎందుకంటే ఎనిమిక్ ఉన్న అంటే రక్తహీనత ఉన్న హెయిర్ ఫాల్ ఉంటుంది, డాండ్రఫ్ ఉన్న హెయిర్ ఫాల్ ఉంటుంది, అలానే మనకి స్ట్రెస్ ఎక్కువైపోయిన హెయిర్ ఫాల్ ఉంటుంది, వాటర్ చేంజ్ అయినా సరే హెయిర్ ఫాల్ ఉంటుంది కదా. సో రీజన్స్ ఏదైనా కావచ్చు. మనకి ఏంటంటే ఏ షాంపూ యూస్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని అనిపిస్తుంది కదా. సో ఏ షాంపూ వాడినా సరే ఎలా యూస్ చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. వెరీ సింపుల్ అండి. ఇది కూడా నేను పెద్ద బడ్జెట్లో అయితే చెప్పను, లో బడ్జెట్లో చక్కగా చెప్తాను చూడండి. ఇదేంటి అంటే, జనరల్గా అందరూ అన్ని రకాల షాంపూలు వాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఒకటి వాడుతుంటాను, మీరు ఒకటి వాడుతుంటారు, సమ్ అదర్ పర్సన్స్ ఇంకొకటి వాడుతూ ఉంటారు. ఎనీ బ్రాండ్ షాంపూ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. హెయిర్ లెంగ్త్ బట్టి, షార్ట్ హెయిర్ అనుకోండి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, లెంగ్త్ హెయిర్ అనుకోండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఓకేనా. ఎనీ షాంపూ 1 టేబుల్ స్పూన్ తీసుకుందాం ఇక్కడ ఒక బౌల్లో. ఓకే. అలానే నెక్స్ట్ ఏం చేస్తామంటే, పటిక్క పొడి, మనకి చిప్స్ ఉంటాయి కదా, పటిక్క పంచదార అంటాం కదా, ఒక చిన్న ముక్కలా ఉంటుంది. సో ఈ పటిక్క పొడి తీసుకోండి 1/2 టేబుల్ స్పూన్. అలానే పంచదార పొడి తీసుకోండి 1/2 టేబుల్ స్పూన్. ఎందులో వేస్తారు ఇవి? మనం పక్కన పెట్టుకున్న షాంపూలో యాడ్ చేస్తాం మనం. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తామంటే, ముందు రోజు నైట్ మనం ఒక 1/2 బౌల్ మనకి బియ్యం నానబెట్టుకోండి వాటర్లో. ఓకే. ముందు రోజు నైట్. సో నైట్ అంతా చక్కగా నానిన తర్వాత ఆ బియ్యం తాలూకా వాటర్ ఉంటుంది చూసారా, కడిగిన నీళ్లు 1/2 బౌల్ అవుతుంది కదా, ఈ 1/2 బౌల్ వాటర్ కూడా ఈ షాంపూలో యాడ్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే, లెమన్ తీసుకోండి, ఒక 1/2 లెమన్ కూడా ఈ షాంపూలో యాడ్ చేసుకుంటాం. చూసారా, ఇప్పుడు చక్కగా మనకి డైల్యూషన్తో మంచి హెల్తీగా షాంపూ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ కదా. సో ఇదేం చెప్తున్నాను, మీకు ఎవరికి ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ మాత్రమే యూజ్ చేసుకోండి. రకరకాల కంపెనీస్, రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఏదైనా పర్వాలేదు. ఓకేనా. మిగతా అవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు మన బౌల్లో షాంపూ ఉంది కదా, ఈ షాంపూతో మనం చక్కగా హెయిర్ని షాంపూ వాష్ చేసుకోండి. అంటే స్కాల్ప్కి చేసుకోండి, అట్ ద సేమ్ టైం మన హెయిర్ కూడా షాంపూ వాష్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకోండి అట్లీస్ట్ వీక్లీ వన్స్. సో వారానికి ఒక్కసారి చేసుకున్నట్లయితే మీ హెయిర్ రూట్స్ అనేవి చాలా స్ట్రెంగ్తీగా తయారవుతాయండి. అలానే ఎటువంటి డాండ్రఫ్ ఉన్న ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది అన్నమాట. ఇది ఓన్లీ ఫర్ లేడీస్కి అని అంటే కాదండి. ఈ డాండ్రఫ్ అనేది, అలానే హెయిర్ ఫాల్ అనేది జెంట్స్ కూడా వస్తుంది కదా. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అని చెప్పుకున్నాం కదా. జనరల్గా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే మన బాడీలో కూడా ఐరన్ ఉండాలన్నమాట. అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగుంటే ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. సో మనం ఎంతసేపు ఎక్స్టర్నల్ షాంపూ గురించి చెప్పుకున్నాము, లేదంటే ఎక్స్టర్నల్ ప్యాక్ కోసం చెప్పుకుంటాం కదా, ఇంటర్నల్ నుంచి కూడా మనం తీసుకునే ఫుడ్ అండ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ కూడా హెయిర్ మీద మనకి పనిచేస్తాయి. సో మినిమం 8 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నట్లయితే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన హెయిర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అలానే మనకి ఆకుకూరలు, మన హెయిర్ బాగుండాలి, హెల్తీగా ఉండాలంటే ఆకుకూరలు తీసుకోవాలి, నట్స్ తీసుకోవాలి, బెల్లం ఫ్రూట్స్ తీసుకోవాలి. ఓకేనా. అలానే మనం ఖర్జూరాలు తీసుకోవాలి, బీట్రూట్, క్యారెట్, ఇలా తీసుకున్నట్లయితే చక్కగా మన బాడీకి ఐరన్ మంచిగా వచ్చి హీమోగ్లోబిన్ పెరిగినట్లయితే మనకి ఇన్నర్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది అన్నమాట. మనం అప్లై చేసుకునే షాంపూ అవ్వచ్చు, హెయిర్ ప్యాక్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఎక్స్టర్నల్ ప్యాక్స్ కదా. సో ఇన్నర్ నుంచి కూడా సపోర్ట్ రావాలంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారానే సపోర్ట్ రావాలన్నమాట. సో అందుకని ఇటువంటి ఫుడ్ మాత్రం మీరు తీసుకున్నట్లయితే ఇన్నర్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. కాబట్టి ఎక్స్టర్నల్ నుంచి ప్యాక్స్ వేసుకోవచ్చు, ఇన్నర్ నుంచి ఈ విధంగా సపోర్ట్ ఉంటే 100% రిజల్ట్ అనేది మీది అవుతుంది అన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగాను మీ హెయిర్ ఫాల్ అనేది చాలా చక్కగా కంట్రోల్ అయిపోతుంది. చాలామంది పిల్లలకి ఇప్పుడు హాస్టల్ నుంచి పిల్లలు వస్తూ ఉంటారు, మా దగ్గర చెప్తూ ఉంటారు, మేడం హాస్టల్కి వెళ్ళిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోయింది, అక్కడ వాటర్ పడలేదు మాకు అని చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఎనీ షాంపూ నో ప్రాబ్లం, నేను చెప్పిన పద్ధతిలో ఈ విధంగా కానీ మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎందుకు హెయిర్ ఫాల్ ఉంటుంది చెప్పండి? హెయిర్ ఫాల్ ఉండదు, అట్ ద సేమ్ టైం మనకి డాండ్రఫ్ కూడా కంట్రోల్ అయిపోతుంది కదా. సో మన ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి కేర్ కానీ మీరు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, రీగ్రోత్ కూడా వస్తుంది కదా మనకి. చక్కగా నేను చెప్పిన ఫుడ్ తిన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి డాండ్రఫ్ కూడా పోతుంది కదా. సో చాలామంది హాస్టల్కి వచ్చే అమ్మాయిలు అందరూ నన్ను అడుగుతూ ఉంటారు, అందరికీ చెప్తూ ఉంటాను. అలానే కాకుండా ఇది ఓన్లీ పెద్దవాళ్ళకి అనుకోకూడదు, ఈ ప్యాక్ చిన్నపిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం ఏం చేసామంటే షాంపూలోనే డైల్యూట్ చేసుకున్నాం అంతే కదా.
మన చిన్నపిల్లలు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల కంటే వాళ్ళ హెయిర్ లెంగ్త్ బట్టి మనకి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాము షాంపూ. అలా మిగతావన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మిక్స్ చేసుకొని నీట్గా షాంపూ వాష్ చేయాలి. వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి డాండ్రఫ్ లాంటివి ఉన్నా సరే క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇటువంటి షాంపూని మీరే తయారు చేసుకోవచ్చు కదా. మనం చెప్పుకున్నాం కదా, ఎటువంటి బ్రాండ్ అయినా పర్వాలేదు, మిగతావన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా. తినే ఫుడ్ కూడా మీ చేతుల్లోనే ఉంది. ఓకే, ఈ విధంగా కానీ మీరు టిప్పులు పాటించినట్లయితే ఎలాంటి హెయిర్ ఫాల్ అయినా తగ్గాల్సిందే మాట అండి. నేను చెప్పే టిప్స్ అన్ని పాటిస్తూ, సో టిప్స్ అంటే ఏంటి, మనం ఫుడ్ గురించి చెప్పుకున్నాము, షాంపూ ఏ విధంగా యూజ్ చేయాలో కూడా చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా చాలామందికి హడావడిగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇలా షాంపూ వాష్ చేసిన వెంటనే ఎక్కువగా డ్రైయర్ అది పెట్టేస్తూ ఉంటాం, తొందరగా ఆరిపోవాలి, టైం అయిపోతుంది అనేసి. సో డ్రైయర్ ఎక్కువ పెట్టినట్లయితే హెయిర్ కూడా మనకి బ్రేకేజ్ అయిపోతుంది అన్నమాట. బ్రేకేజ్ మీన్స్ స్ప్లిట్ ఎండ్స్ అంటారు, హెయిర్ చివర్లు బ్రేకేజెస్ అంటామన్నమాట. సో బ్రేకేజ్ ఎప్పుడైతే అయ్యిందో ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇప్పుడు హెయిర్ అనేది చివరి ఇలా ఉంటుంది కదా, చిట్లిపోతుంది అన్నమాట, ఇలా విడిపోతుంది, దాన్ని మనకి స్ప్లిట్ ఎండ్స్ అంటాం అన్నమాట. ఎంతవరకు అయితే చిట్లిపోయిందో ఆ మొక్క కట్ అయిపోతుంది అక్కడికి. సో అందుకనే డ్రైయర్స్ అనేవి అవాయిడ్ చేయండి. న్యాచురల్గా మనకి ఒక క్లాత్తో ఆరినట్టయితే చాలా బాగుంటుంది అన్నమాట. అంటే హెయిర్ అనేది మనకి హెల్దీగా ఉంటుంది. మనం హెల్దీనెస్ కోసం కదా షాంపూ యూస్ చేస్తున్నాము, అలాగే మంచి ఫుడ్ తీసుకుంటున్నాం కదా. డ్రైయర్స్ అనేవి మనం తగ్గించుకోండి. సో స్ట్రైట్నింగ్స్ కూడా అవాయిడ్ చేయాలన్నమాట. అంటే హీట్ ప్రొటెక్ట్ కదా స్ట్రైట్నింగ్ అనేది. సో ఈ స్ట్రైట్నింగ్స్ కూడా మ్యాక్సిమం తగ్గించుకుంటే మంచిది. లేదు అంటే మనకి అంటే తక్కువ హీట్లో ఉండే స్ట్రైట్నింగ్స్ ఉంటాయి కదా, దాంతో జస్ట్ చేసుకున్నా సరిపోతుంది అన్నమాట. అంటే ఎక్కువ హీట్ పెరిగే కొలది మన హెయిర్లో ఉన్న మాయిశ్చర్ తగ్గించేస్తుంది అన్నమాట, లాగేస్తుంది అన్నమాట అది. అట్ ద సేమ్ టైం మనకి చివర్లనే బ్రేకేజ్ అయిపోతాయి. డ్రైయర్ ఎలా పనిచేస్తుంది, ఇవి కూడా అలానే ఉంటుంది కదా, ఏదైనా సరే హీట్ ప్రొటెక్ట్ అది. సో అందుకని మనం ఏం చెప్తానంటే, నేనైతే స్ట్రైట్నింగ్ ఎందుకు చేసుకుంటాం అసలు, హెయిర్ అనేది సిల్కీగా కావడం కోసం, అంతే కదా. చాలామందికి సాఫ్ట్గా సిల్కీగా ఉండాలనుకుంటారు కదా. సో స్ట్రైట్నింగ్ చేయించుకోకుండా మన హెయిర్ న్యాచురల్గా సిల్కీగా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను మీకు. అదేంటి అంటే, అలోవెరా జెల్, అంటే కలబంద, గుమ్మాలు కడుతూ ఉంటాం కదా కలబంద. ఈ కలబంద తీసుకోండి. ఎలా తీసుకుంటారు, పైన ఉన్న గ్రీనిష్ కలర్ అంతా స్కిన్ అంతా రిమూవ్ చేసేసి లోపల ఉండే వైట్ కలర్ జెల్ మాత్రమే తీసుకుంటారు. 1 బౌల్ తీసుకుంటారు. డిపెండ్స్ హెయిర్ లెంగ్త్ బట్టి తీసుకోండి. 1 బౌల్ తీసుకుంటారు. పెరుగు తీసుకుంటారు, ఒక 1/2 బౌల్. ఓకే, ఈ రెండు మిక్స్ చేసాం. ఓకే, కలబంద జెల్ తీసుకున్నాము, పెరుగు తీసుకున్నాము, ఈ రెండు మిక్స్ చేసి అలా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేస్తే మీకు చక్కగా చాలా సాఫ్ట్గా క్రీమీగా తయారవుతుంది. దీన్ని ఏం చేస్తామంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేస్తున్నాం, స్కాల్ప్ అంటుకున్నా పర్వాలేదు, హెయిర్కి అప్లై చేస్తున్నాం అంటే రూట్స్ నుంచి ఎండ్స్ వరకు అప్లై చేస్తాం. ఏదైనా ప్యాక్ అప్లై చేసిన తర్వాత అబ్జార్బెన్స్ ఉండాలని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఇచ్చే టైం అబ్జార్బెన్స్ అంటే పీల్చుకోవడానికి, హెయిర్ పీల్చుకోవడానికి మనం ఇచ్చే టైం మోర్ దెన్ హాఫ్ ఎన్ అవర్. తర్వాత చక్కగా మనం షాంపూ వాష్ చేసుకొని చూడండి, మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా తయారవుతుంది అన్నమాట, చాలా సిల్కీగా ఉంటుంది. సో ఒక్కసారి వేస్తే వచ్చేస్తుందా, వస్తుంది, బట్ ఎవ్రీ మంత్ లేకపోతే కాకపోతే 15 డేస్కి వన్స్ కానీ ఇలా పాటించినట్లయితే న్యాచురల్గానే మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది. ఈ టిప్ బాగుంది కదండి. సో స్ట్రైట్నింగ్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మనకి హెయిర్ అనేది చాలా సిల్కీగా తయారవుతుంది కదా. సో ఈ విధంగా మనకి హెయిర్ని మన హోమ్ రెమెడీస్తోనే ఈ విధంగా మనం ఎలా అనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి డ్రైయర్తో మనం చెప్పుకున్నాము, అలాగే స్ట్రైట్నింగ్ గురించి చెప్పుకున్నాము. సో డ్రైయర్ స్ట్రైట్నింగ్ చెప్పుకున్నాం కాబట్టి హీట్ ప్రోడక్ట్ నెక్స్ట్ ఇంకేంటి అంటే, మనం బయటికి వెళ్ళినప్పుడు ఎండ తగులుతుంది కదా. సో అలాంటప్పుడు కూడా హెయిర్ డ్యామేజ్ ఉంటుంది. ఇప్పుడైతే పర్వాలేదు, ఈ సీజన్లో మంచి ఎండాకాలంలో మాత్రం బయటికి వెళ్ళినప్పుడు ఆ హెయిర్ అంతా కొంచెం రఫ్ అవుతుంది అన్నమాట. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, స్కార్ఫులు కట్టుకోండి. డైరెక్ట్గా ఎండ తగలకుండా కొంచెం స్కార్ఫులు మెయింటైన్ చేసినట్లయితే మీరు ఎంత చక్కగా కాపాడుకుంటారో మీ హెయిర్ అంత చక్కగా అలానే మెయింటైన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. సో ఈ విధంగా హెయిర్కి మాత్రం కేర్ తీసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా సిల్కీగా ఉంటుంది. ఇందులో మనం ఏం చెప్పుకున్నాము, షాంపూ గురించి చెప్పుకున్నాము, స్ట్రైట్నింగ్ గురించి చెప్పుకున్నాము, డ్రైయర్స్ అవాయిడ్ చేయమన్నాము, అలానే ఫుడ్ గురించి చెప్పుకున్నాము. ఇది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా పనికొస్తుంది. ఈ విధంగా కానీ మీరు కేర్ తీసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా చాలా సిల్కీగా తయారవుతుంది. అట్ ద సేమ్ టైం డాండ్రఫ్ లేని హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది. ఇన్ కేస్ డాండ్రఫ్ వచ్చింది అనుకోండి, సపోజ్ డాండ్రఫ్ ఉంది, డాండ్రఫ్ కోసం మనం ఇలా చేసుకుంటున్నాం కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీక్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన షాంపూ ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా వీక్లీ వన్స్ చేసినట్లయితే డాండ్రఫ్ మొత్తం క్లియర్ అయిపోతుంది.
సో నెక్స్ట్ ఏం చేయాల్సింది ఏంటంటే, మీరు డాండ్రఫ్ ఉన్నప్పుడు ఏ కోంబ్ అయితే యూజ్ చేస్తారో అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కోంబుకున్న డాండ్రఫ్ మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట హెయిర్కి. ఓకే అండి. సో నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.